జీవితంలో కాశీకి వెళ్ళాలి అని అనుకోని వాడిని పురుషాధముడు అంటారు. అంటూ ఉత్తమప్యఖిలం వ్యర్థం తథాన్యత్ర కృతం తపః ధిక్తస్య జీవనం జంతో ధిక్తస్య పునర్భవం. ఎన్ని యజ్ఞాలు చేసిన యాగాలు చేసినప్పటికీ కూడా కాశీకి మాత్రం వెళ్ళకపోతే ధిక్తస్య జీవనం, ధిక్ అంటే ఛీ అని అర్థం. వాడి జీవితం ఛీ, వాడి యొక్క జన్మలు ఛీ, వాడి ఐశ్వర్యములు, వాడి వంశము కూడా ఛీ. ఏన కాశీ నావల్లోకి ఏన కాశీ న పూజిత. ఎవడు తన జీవిత కాలంలో కాశీని చూడడో, కాశీని పూజించడో వాడు పుట్టుక వ్యర్థము. వాడు ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాలు అనుభవిస్తున్న సుఖమును కూడా వ్యర్థము. ధిక్ తస్య ధీహి, వాడు బుద్ధి కూడా ఛీ. ఏన కాశీ శివపురి, శివపురి అయినటువంటి ఆ కాశీ సకలార్థదా. అటువంటి కాశీని సేవించకుండా ఇతర ప్రాంతాల్లో కోట్లు గడిస్తూ నేను ఐశ్వర్యవంతుని గర్వించిన ధిగైశ్వర్యం ధిక్తస్య నవయవ్వనం. వాడు ఎంత యవ్వనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ యవ్వనము ఐశ్వర్యము కూడా వ్యర్థము సుమా.